ప్రశ్నించారు. థ్యాంక్ యూ దేవదాస్ గారు, భుజంగరావు గారు, సుధాకర్ గారు. చర్చ ముగించాల్సిన సమయం అవసరమైంది. నా దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి రేహానా. ఇప్పటి వరకు 2026 ఫిబ్రవరి వరకు 22,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినారు. ఇక్కడ కేసీఆర్ 2021లో 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచారు. 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల్లో ఫిబ్రవరి 2026 వరకు 22,000 మంది రిటైర్ అయినారు. ఈ 22,000 మంది రిటైర్మెంట్లకి ఏ బెనిఫిట్స్ కావాలంటే గ్రాట్యుటీ ఒకటి, జీపీఎఫ్ అంటే వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళు, టీఎస్జిఎల్ఐ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుంటా, ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్. ఎర్న్డ్ లీవ్స్ అంటే ఈఎల్స్ అంటే సిక్ లీవ్, తర్వాత నార్మల్ లీవ్ ఉంటుంది, దాంతోపాటు ఎర్న్డ్ లీవ్స్ అంటే అదనంగా 30 days ఎర్న్డ్ లీవ్స్ మిగతా డిపార్ట్మెంట్స్కి ఉంటాయి, టీచర్లకు కొంత తక్కువ ఉంటాయి. గ్రూప్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత కమ్యూటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అంటే 40% ముందే పెన్షన్ తీసుకోవచ్చు. ఇవన్నిట్లో జీపీఎఫ్ మాత్రం 2,000 అంటే వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళకి 2025 జనవరి వరకు వచ్చింది. అంటే లాస్ట్ 1 year 2 months 14-15 నెలలు క్రితం రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళు దాచుకున్న సొమ్ము కూడా వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ పైసలు వాళ్ళకు కూడా ఇవ్వలేదు. గ్రాట్యుటీ జూలై 2024 వరకే, ఇంకా దారుణం. అంటే ఆల్మోస్ట్ 3 నెలల వరకు మాత్రమే వచ్చింది, 2 yearsగా పెండింగ్లో ఉంది. టీఎస్జిఎల్ఐ మార్చ్ 2024 అది రాలేదు. ఇక కమ్యూటెడ్ పెన్షన్ అయితే ఎర్న్డ్ లీవ్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా అసలు ఎవరికి రాలేదు. ఇది సిచ్యువేషన్. 22,000 మంది రిటైర్ అవుతే నాకు తెలిసి 1,500 మంది నుంచి 2,000 మందికి ఇవి వచ్చిన సిచ్యువేషన్. జీపీఎఫ్ వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము ఈ 700 కోట్ల చొప్పున చెల్లించుకుంటూ ఇది 3-4 సంవత్సరాలు పెండింగ్ పడుతుంది. 2028 నాటికి ఇది ఒక పెద్ద మేజర్ సమస్య అవుతుంది. ప్రభుత్వం ఖర్చు వేరే వాటిలో తగ్గించుకోవాలి, దుబారా ఖర్చు తగ్గించుకోవాలి. ఇప్పుడు అందరూ అంటున్నారు ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల జీతాలు వాళ్ళకెందుకు, వాళ్ళకి పెన్షన్ ఎంత, నెలకు 3 కోట్లు 4 కోట్లు. ఒక సీఎం సభ నిన్న నర్మెట్ట పెడితే దానిలో ఆర్టీసీ బస్సులకైనా ఖర్చు కాదు, వేరే దుబారా వ్యయం చాలా ఉంది. అదే ఆలోచించాలి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు 200 కోట్లు ఖర్చు పెట్టి ఒక స్కూల్ ఇంటిగ్రేటెడ్ అంటున్నారు, అటువంటి ఖర్చు తగ్గించాలి. 200 కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే స్కూల్ మీద 200 కోట్లు ఖర్చు కాదు, అంతా కూడా కాంట్రాక్టర్ల జేబులోకి పోయేటివి. సో ఇవన్నీ ఆలోచించాలి అల్టిమేట్ గా. బట్ వీఆర్ విత్ జీ తెలుగు న్యూస్ ఈజ్ విత్ అన్డౌటెడ్లీ పెన్షనర్స్. వాళ్ళకి రావాల్సిన హక్కు వాళ్ళ అది వాళ్ళ ఏమంటారు, వాళ్ళు దాచుకున్న సొమ్ము వాళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, హెల్త్. పిల్లలు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నారు, అందరు విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ సరే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు బతుకుతారని వాళ్ళు అసలు పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. అందుకని ఇప్పుడు కేబినెట్ ఒక తీర్మానం చేసిందట, తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళకి చాలా మంచి నిర్ణయం. 10% కట్ చేస్తాము ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు. కానీ అది ఎట్లా పాసిబుల్, దాన్ని చేయాలి పాసిబుల్ డెఫినెట్ గా. అంటే నేను అనేది తల్లిదండ్రులు పట్టించుకోరు అన్నదాన్ని ఎట్లా దాన్ని నిర్వచిస్తారన్న చూడాలి. అమల్లోకి ఎట్లా వస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మంచిదే. 15% లేదా 10,000 ఎక్కువైతే వేతనాల నుంచి అరిగించి తల్లిదండ్రులకు అందజేసే తల్లిదండ్రుల మద్దతు బిల్లును ఆమోదించిన కేబినెట్ అట. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, సో అంటే సీఎం మన జీ తెలుగు న్యూస్ కండక్ట్ చేసిన పోలీస్ అవార్డు ఈవెంట్స్ లో ఫినాన్షియల్ గా తెలంగాణ స్టేట్ ఏ పరిస్థితిలో ఉందో చాలా క్లియర్ గా చెప్పారు. కరెక్ట్, మనం కూడా అర్థం చేసుకుంటాం డెఫినెట్ గా. బట్ స్టేట్ కి, తెలంగాణ స్టేట్ కి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక తండ్రి లాంటి వారు. ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ ని ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీరే హ్యాండిల్ చేయాలి. మా సిచ్యువేషన్ ఎవరు ఖండించట్లా, ఆ సిచ్యువేషన్ నుంచి బయట ఎట్లా పడాలి. ఎస్ సరే, వాట్ ఎవర్ ద కేస్, ఏ సిచ్యువేషన్ ఉన్నా మీరే మా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. స్పెషల్లీ ఇప్పుడు పెన్షనర్స్ కి దయచేసి ఈ సిచ్యువేషన్ మీరు తొందరలో రిజాల్వ్ చేస్తారని జీ తెలుగు న్యూస్ కోరుకుంటోంది. మెయిన్ ఏంటంటే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ రావాలి ఇంప్లిమెంట్ గా, ఇమ్మీడియట్ గా. హెల్త్ కార్డ్స్ చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు, హెల్త్ కార్డ్స్ ఇగో ఆగో అని. హెల్త్ పరంగా ఇబ్బందులు ఎదురవుతే వాళ్ళు ప్రీమియం కట్టుకోలేరు బయట. హెల్త్ కార్డ్స్ నిమ్స్ లో కాకుండా అన్ని హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో పనిచేసే విధంగా అలో చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ టాపిక్ అయితే ఇప్పటి వరకు క్లోజ్ చేద్దాం. నెక్స్ట్